లాస్ట్ టైం అయితే మనకు ఫుల్ ఐరన్ పని అయితే వచ్చేసింది. ఇవాళ మనమైతే ఇక్కడ హౌస్ కట్టాలని నిర్ణయించుకున్నాం కదా, దాన్ని స్టార్ట్ చేద్దాం. లేకపోతే అక్కడ కొండ మీద కడదామా? అక్కడే బాగున్నట్టుంది, అక్కడికి వెళ్దాం పదండి. వాళ్ళ నాకు తెలిసి ఒక పార్ట్లో అయ్యేలా లేదు హౌస్ అనేది బిల్డ్ చేయడం. ఒక 2 మహా అయితే ఒక 3 పార్ట్స్ అయితే పడుతుంది. చూద్దాం అసలు ఎంతలో అవుద్దని. నా ఫోన్ అలా కొంచెం లాగ్ అవుద్ది కదా, పడించుకోకండి. ఎక్కడ కడదాం? ఇక్కడ బాగా ఉంది. ఎక్కడ కట్టేద్దామా? ఇక్కడ కట్టేద్దాం. ఇక్కడ బాగుంది. కొంచెం క్లీన్ చేసుకోవాలి ఫ్లాట్. ఎప్పుడైనా ఏంటి కేవ్ ఉంది ఇక్కడ, వదిలేండి ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ బెడ్ అయ్యి పెట్టుకున్నప్పటికీ మోస్టర్స్ నియర్ బై కెనాట్ స్లీప్ అని వస్తుంది అన్నమాట ఇక్కడ. అదైతే నాకు చాలా చిరాకు. ఇక్కడ బాగుంది. ఫస్ట్ మనం వుడ్స్ని అయితే కట్ చేద్దాం. అంత అయిపోయినాయి కదా, ఇందులో అయిపోయినాయి. అండి ఇది కూడా తీసేద్దాం జాగ్రత్తగా. ఏంటి 2 వేరువేరా? అయితే పర్లేదండి, ఒకసారి 2 పోతాయి వస్తాయి కదా. ట్రీ చూసారా అలా స్ట్రైట్గా వచ్చింది. ఈ అకేషియా ట్రీస్లో అయితే చాలా రేర్ అనమాట స్ట్రైట్గా రావడం. తొందరగా మైనవు ఎంత ఉంది? ఇంకా ఉన్నదా అందులో? అక్కడ మైన్క్రాఫ్ట్లో ఫిజిక్స్ లేదు కదా అసలు. లేకపోతే ఎవడైనా దూరం దానికంటే ఒక 6 times దూరంగా ఉన్నదాన్ని అలా పట్టుకుంటాడు కదా. అది కూడా గొడ్డలతో అలా కొట్టాయి కదా. ఇది ఉంది కలాగా తీసే. ఇది కూడానే కాగండి తెల్లగా ఉంచుతాం. కట్ అవ్వే. నాకు ఇక్కడ చాలా ఉడుకుంది. పైకి ఎక్కాను, కట్ చేస్తున్నాను. లాస్ట్ టైం మనం ఫస్ట్ టైం అయితే బెడ్ చేసుకున్నాం. మరి 2 episodes తర్వాత నరకం చూపించింది కదా అసలు. నాకు షీప్స్ దొరకకున్నాను. ఏంటి ఇంకోటి ఉంది కదా అక్కడ. ఇంకా లేవులండి, లేవు కదా, లేవులండి. అంతే కదా, అంతే. ఇప్పుడు మనం ఎక్కడ కడదాం అనుకున్నాం? అక్కడ ఇక్కడ అంతే, ఎక్కడే కదా. ఏం తీసేద్దాం అలాగా. ఇంకా అక్కడైతే నాకు తెలిసినంత వరకు ఫ్యూచర్ ఎపిసోడ్లో అయితే నేను అక్కడ మళ్ళీ హౌస్ని తీసేస్తాను కదా. మామూలుగా బిల్లాగా. అయ్యో అప్పుడు పోయిందా? అందుకే క్రాఫ్టింగ్ టేబుల్ ఏది పోయిందా? పర్లేదు, మళ్ళీ దాని చెప్తాను. ఏమన్నా తక్కువ మళ్ళీ తయారు చేసుకుంటా. నాకు అన్న ఉడి తక్కువ ఉందేంటి? ఇప్పుడు దీంతో స్టిక్స్, దీంతో ఒక షవల, ఒకటే స్టోన్ ఉంది. లాల్ కరెక్ట్గా వచ్చింది దానికి. మనకి అంతా కావాలని అయినా పర్లేదు గైస్, రాత్రే కదా అవునా ఉంది. మన దగ్గర బెడ్ ఉంది, నిన్నోడో ఏమాపిదా.
ఆగండి సరే గుడ్డు బదులు తీసుకుంటా. ఏంటి రాత్రి అయిపోయిందా? నేను పడుకుంటాగా. మాన్స్టర్ నా బెడ్ పడుకున్నా. ఏం పిక్తారు ఇప్పుడు? రండి చూద్దాం ఎవడొస్తాను నాదునా ఎవడరు నన్ను ఆపిది. మళ్ళీ ఫిల్ చేయాలా? జాంబీ ఎవడున్నాడు? క్రేపర్ ఉంది అక్కడ. నేను పోతున్నా. ఇలా ఎక్స్ప్లోజన్లో కనుక బెడ్ పోతే నేను చావలేదు. బాగా నేను ఎందుకు భయపడుతున్నాను? వాళ్ళు రావే చూసుకున్నాను. నువ్వు నేను దీన్ని అలా దూరంగా తీసుకెళ్ళి అప్పుడు పెరుగుతాం కదా. రావే ఏంటి వెనకాల ఉండిపోయావు? రావే భయమా తిరిగా చెయ్యి అనవసరంగా వెళ్ళింది మెంటల్లో. మళ్ళీ ఎక్కడ కూడా ఫిల్ చేయాలా? అనవసరంగా దాని జోలికి వెళ్ళాను. ఇంకా వీడియో సాగదీశాను అలాగే. అసలు క్రేపర్ని ఎందుకు కనిపెట్టాలనిపించింది మైన్క్రాఫ్ట్? నాకు అర్థం కాలేదు అసలు. అందులో ఏం బాగుంది ఐడియా? వాట్ ఐడియా డిడ్ హీ లైక్ ఇన్ దట్ వే? ఇంకేముంది ఇక్కడ ఎత్తియాలి కదా. ఇంకా ప్లేస్ సరిపోద్దని నాకు అనిపించట్లేదు. ఫుల్ చేస్తే నేను ఇంకా పోతాను. ఏముంది ఏది ఇంకా ఉందండి. ఇంకా మంచిదేలే. ఇలా పైగా ఎక్కడానికి చాలా చాలా వస్తుంది. వయా ఆర్మండీలో ఎక్కువ దగ్గర కొట్టి పారిపోతావు కదా. ఎక్కువ బాలు కొట్టాలా నేను? కొడు ఎందా కొడు మూసుకున్నా వస్తా.
చేసుకో. భోగి బొల్ల మూసుకున్నాం ఎలాగైతే. ఇప్పుడులాగా నథింగ్ డ్రాప్డ్. ఎవరైనా పిల్లల్ని కొట్టను, వెళ్ళిపోయిగా పారిపో. నన్ను కొడుతున్నావు అంటే వదిలే, నేను వెళ్ళిపో, పారిపో. అది అలా ఉండాలి భయం. ఇంక ఇలా చూస్తూ అలా చూస్తుంటే మనకి ఏంటి డ్యూరబిలిటీ పోదు. ఈ విషయం ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి. అయినా మన అంత పెద్దగా ఏం కట్టం కదా, ఎందుకని. ఏంటి నా మీదకి వస్తున్నావా? కొట్టనా? ఇదిగో మాంసం ఇచ్చి కొడతాను, ఏం చేస్తావు? థూ అవును, థూ వల్ల థూ థూ థూ. దాన్ని ఇంకా ఇది బిల్డ్ చేద్దాం. ఇంకా ఫస్ట్ నాకైతే ఎలాంటి ఐడియా లేదు ఎలా చేయాలని. అయినా పర్లేదు. ప్లేస్ అయిపోయిందా? 5 సార్లు 2 4. దానిలో అయినా లేదు. 2 3 4. ఇంకా అలా క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళిపోదాం. అలా వదిలేయండి, క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరగా తీసుకెళ్ళిపోదాం. 2 3 4. ఇది ఎక్స్ట్రాగా వచ్చినాయి ఇవన్నీ. ఉడేన్ ఎక్స్ ఉంది కదా, ఇట్లా తెద్దాం. తప్ప లేటైనా పర్లేదు, నా బోల్ టైం ఉంది. మీకు లేకపోయినా పర్లేదు, నాకుంది. దేంతో చేద్దాం? ఓకుంది కదా, ప్లాన్స్ చేసేస్తాను. ఇవన్నీ సరిపోతాయి అన్నాడు ఒకటే, అయినా పర్లేదు. తర్వాత మళ్ళీ దీన్ని మైండ్ చేస్తానండి కొంచెం. విండో తేడో వచ్చింది. One, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7. ఇంకోటి ఇది, ఇంకోటి ఇక్కడ ఉందిలే. ఇలా అలాగే చూసేస్తాను. కలిసి చేయాలి. చాలా ఫార్మేషన్ అలా బిల్డింగ్ చేస్తాను. ఇలా ఒక పాటలో అవ్వదు, అయినా పర్లేదు. ప్రతి పాటలో అట్లీస్ట్ 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినాను. అలా అవ్వకుండా చూసుకోవాలి ఇంక నెక్స్ట్ టైం నుంచి. ఎక్కడ ఉన్నావే? 1, 2, 3, 4. ఈ డోర్ కింద పెట్టుకుందాం. ఇక్కడ ఏదే దీనిలోనే అందరూ అనుకుంటున్నా, లేదన్నా ఉందే దీనికి ఉందే. లైన్లో గైస్, లైన్లో. ఏంటి అప్లై అయిపోతున్నాయా? 5 దగ్గర పోతుంది ఇంకా.
దగ్గరలో ఊకంటే ఇది ఉందిగా కటింగ్ ట్రీ. చెట్లు కొట్టకూడదు అంటారు కానీ ఆ చెట్లు కొడితే మీరు ఎగ్జామ్ పేపర్లు వస్తాయి. అలాంటప్పుడు ఆ ఎగ్జామ్ పేపర్లు ఎందుకు తయారు చేయడం? అందుకే ఒక పని చేద్దాం, అందరం కలిసి ఎగ్జామ్ని ఆపేస్తే ఎలా ఉంటుంది ఇంకా అసలు. ఎగ్జామ్ని ఆపేసామంటే చెట్లు కట్టవు కదా, మైన్క్రాఫ్ట్లో కాదు రియల్ లైఫ్లో. ఏ కొడి నేను హంతకుడినే, మీ అమ్మని చంపేశాను, ఏం చేస్తాను నువ్వు కూడా పాపమ్మ. ఇంకో లేరు వేసేద్దాం. రాత్రి అయిపోతుంది బాబోయ్. అయినా పర్లా నన్ను రాపితే మా అయితే ఒక రేపు అంతే కదా. అందుకే ముందే పడుకుంటా. పడుకోరా ఎవడది? ఓ పందేనా? చూడండి వేసంత బాగుంది అలాగా కదా. మెల్లగా ఒక్కో పిక్సెల్ అలా కిందకి వెళ్తుంది అసన్న. చుట్టూరు చూస్తే అలా ఇటు చూస్తే డార్క్ అయింది, ఇటు చూస్తే రెడ్ అయింది. ఏంటిది? ఓ మై గాడ్. ఇటు కూడా నార్మల్ అయింది. నేను పడుకుందాం. స్లీపింగ్ త్రూ దిస్ నైట్. రాత్రులు పడుకుంటారు. ఏమైనా ఏం పర్లేదు. ఒకటి ఎక్కడున్నావు? పంకిన్స్ ఉన్నాయి. నేనేం చేయలేదు ఆడది. ఏంటి రాదమ్మంటే నా ముందరికి చచ్చిపోతా. ఇంకాడన్నాడా? మేమే విచ్చా పోషన్స్ హెత్తది. డిస్కౌంట్ బాగా సెట్ చేసుకోవాలి తొందరగా. ఇప్పుడు రండి. పాయిజన్ వేస్తుంది. అలాంటప్పుడే మనం ఫస్ట్ వేసి వచ్చింది. నన్ను తినడానికి కూడా ఏం లేకుండా చేసింది కదా. అదే ఏమన్నాయి మన దగ్గర ఒక చికెనా, దీంతో పని అయ్యలేదు కదా. కానీ పంది నేనేం చేయలేదు మీరేం చూడలేదు. కమాన్ రా తొందరగా. వీక్నెస్ వేస్తుంది కేసిదే. కానీ ఉన్నాయా నా దగ్గర ఫుడ్? ఏమీ లేవు. షిట్. ఓకే నేను తీసుకోలేదు కదా. ఎక్కడుంది? అక్కడే కదా. ఇక్కడే అలా వచ్చానే. ఇక్కడే ఆ విచ్ మొక్కం నేను వేసింది ఆల్మోస్ట్. విచ్ మొక్కం నేను జాగ్రత్తగా ట్రీ కట్ చేసి ప్లాంక్స్ సరిపోవాలని కోరుకుంటున్నాను. సరిపోవని అనిపిస్తుంది. సరిపోతానండి. ఇక్కడే అలా ఉన్నాం. గొడ్లే రూపాయలు వేసి దీనివల్ల ఎంత బాధమ్మా పాపం. దీనికి నువ్వు కూడా వెళ్ళిపో. దగ్గరలో మనకు ట్రేస్ లేవా? పర్లేదు ఇంత పనిచేద్దాం.
ఉల్లగడ్డలు, పైన ఎందుకు అలా ఉంచాను, తను కొత్తదిలేండి, అలా ఉంచేద్దాం. అయిందా? వచ్చే ఈలోపు ఏమన్నా మన దగ్గర ఐరన్ వెళ్ళిపో. పంది అదే మేక దాకోకు, ఇక్కడే చచ్చిపో. మన దగ్గర ఇంకా వుడ్ కావాలి, నాకు ఇంకా వుడ్ కావాలి. ఓకే, అక్కడ ఉంది, ఇక్కడ ఉందా, జాగ్రత్త దోకుందమ్మా బుజ్జి బంగారం. పావు చంపకూడదు, అందుకే కొలు మూసుకుని అగాయి అప్పుడు చంపడం. నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అంటే ఏంటో తెలుసా గైస్ మీకు? ఇలా చెట్టు పైకి ఎక్కి గొడవలు తీసుకొని పైన ఇలా పాల్గొట్టి దాని లోపల దూకి ఇలా కింద మైండ్ చేయడం అంటే సాటిస్ఫాక్షన్ వేసింది. దట్ ఇస్ ద సాటిస్ఫాక్షన్. వెళ్దామా? మౌత్ ఏంటి ఫ్రెండ్, నీ మీద ఎక్కించుకోవాలి నన్ను, అలా తీసుకెళ్తావా? నాకు పెట్టడం కూడా ఏం లేదు నీ దగ్గర. ఇవన్నీ అయితే ఎలామా, ఇది నీకోసం. బతులేదు, కొడుతున్నావు, సుబ్బలేదు. అదిగో చూసారా, అందుకనే ఆరెంజ్ అంటాను. పైన చూసారా ఇక్కడ ఆరెంజ్, క్యారెక్టర్ పేరు ఆరెంజ్. ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా, మీకు ఏ టీం అంటే ఇష్టం? కామెంట్ చేయండి మీరు అసలు. ఇది చాలు, ఎక్కడ నుంచి వచ్చానా నేను, ఇక్కడ ఉందా కొడే. ఓ మేక, ఏదైనా పర్లేదు నాకు. నేనేం చంపలేదు, మీరేం చూడలేదు, సైలెంట్. హాఫ్ స్టాక్ పైన వచ్చింది, ఇంకా మంచిది. జాగ్రత్తగా అలాగా పైన ఎలా కట్టేద్దాం గైస్, జాగ్రత్తగా. అక్కడేలో మూడో ఉన్నాయా? ఇప్పుడు మనం దీంట్లోకి ఉండ తీసేద్దాం. అప్పుడే వచ్చి ఏం బ్యాడ్ లక్ రా బాబు, ఎక్కడ పడిదాకా. ఈసారి అన్నీ కాదు, ఉడనెక్స్ యాడ్ చేస్తా, రిచ్ ఉండాలి మరి మనతో. పొడుకుంటాను, పొడుగారా రే, పొడుకున్నాడు గైస్, చేతగాడు ఆరెంజ్ నేల. ఇప్పుడు ఇందా నేను ఏం చేసినట్టు గైస్, తప్పు ఏం చేస్తానంటే, నేను ఇందాడ కొంచెం వీడియో రికార్డ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచే నేను మళ్ళీ రిపీట్ చేయబోతున్నాను అంతే ఏం జరిగిందని. చేతగది మైండ్ చేద్దాం, మీరు విండోస్ పెట్టేద్దాం. ఇంకా ఇదంతా విండోస్ నేను ముందే పెట్టేసాను గైస్, కట్ చేస్తాను కాబట్టి అయినా మీకు కనిపించాలని మళ్ళీ ఒకసారి. ఎలా వదిలితే అవుద్దా? అవుద్దా కావట్లే కాబట్టి ఇక్కడ వస్తే దగ్గర అంత ఏం ఐడియా అయితే లేదు, అయినా పర్లేదు ఏదో చేద్దాం.
అలా ఉన్నప్పుడు ఇలా డిజైన్ ఇంకా చాలా బ్లాక్స్ ఉన్నది. బ్లాక్ ఎక్స్ట్రా వచ్చింది. ఏం చేద్దాం అలాంటప్పుడు ఏం తెలియనట్టు అంతా మూసుకుని అక్కడ బ్లాక్ మైన్ చేసి ఇక్కడ అంత బ్లాక్స్ మిగిలిపోయినాయి. తీసుకొని అయిపోయేలోపు అంతా తీసుకోవాలి నేను. ఏమంటున్నాను నేను, అంతా మూసుకొని ఇక్కడ ఎలా మైన్ చేసి ఒక పెట్టేసి ఇది కూడా ఎలా మైన్ చేస్తామంటే ఇక్కడ విండో రెడీ. ఇక్కడ కూడా అంతే దానిలాగా, కానీ వద్దు నాకు అలా నచ్చలేదు ఈసారి. ఇటువైపు తేడాకి వచ్చేటప్పుడు 2 అక్కడ 3 మిగిలిన ఏంటి 1 2 3 ఇలా బాగుంది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఆల్రెడీ చేసేద్దాం. పైన కవర్ చేసేద్దాం. తొందరగా అవ్వవే బాబు, ఎంతసేపు రా నీకు. అవుడే వచ్చామ్మా, ఇంకా సరిపోలేదా? షిట్, నాకు దగ్గరలో ట్రీ ఇక్కడ ఉందిగా, ఇక్కడ తొందరగా వెళ్దాం. వచ్చేద్దాం. చూడండి, నాకు సాటిస్ఫైయింగ్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఓక్లోకి ఉంది కదా, మేము చెప్తే ఈ వైన్స్ చూడండి మాకు. చూసారా అంత బాగుందో. సాటిస్ఫాక్షన్ ఇన్ మైన్క్రాఫ్ట్. సరే గైస్, వాళ్ళకి ఇంకా ఆ సీలింగ్ కంప్లీట్ చేసాం కాబద్దాం. నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. అంతని 36 చాలు. ఈ మైన్క్రాఫ్ట్ నిజంగా ఈ లాంగ్ జంప్ చేస్తాను చేసాడు. సరిపోయి కూడా నా బ్యాడ్ లక్ అంతానే ఉంది. సరిపోతాయి. వావ్, ఇది ఇక్కడ తీసేస్తే మళ్ళీ ఇది ఇక్కడ తీసేసి ఈ 2 పెట్టేస్తే సరిపోయింది. సరే గైస్, వాళ్ళకింటే అంతే.